హలో అండి, నేనైతే షార్ట్స్లలో ప్రధానం షార్ట్స్ అని పెట్టాను కదండి. ఇదైతే ఫుల్ వీడియో అనమాట. ఇక్కడ పెద్దవాళ్ళందరూ కూర్చున్నారు చూడండి, వాళ్ళని మాత్రం పెద్దమాల అంటారనమాట. ఊరికి పెద్దవాళ్ళనమాట, వాళ్ళని పెద్దమాల అని అంటారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పెళ్ళికొడుకుల తరపు నుంచి పెళ్లి కూతుర్ని తీసుకెళ్ళటానికి వచ్చారు. పెళ్లి కూతుర్ని తీసుకెళ్లే ముందు తనకి బట్టలు, ఆకు వక్క, పెళ్లి చీర అవన్నీ పెడతారనమాట. పెళ్లి కూతుర్ని తీసుకెళ్లాలంటే ఖచ్చితంగా ఇంటి ఆడబిడ్డ వచ్చి తీసుకొని వెళ్ళాలన్నమాట. ఇట్లా ఇవన్నీ పెట్టి ఈ ప్రధానం స్టార్ట్ అయ్యే వరకే నైట్ 9 అయిందనమాట. సో ఫస్ట్ అయితే వీళ్ళు చీర పెట్టమన్నారు, ఎందుకంటే తను చీర కట్టుకునే లోపు వీళ్ళు చేసే ప్రాసెస్ మొత్తము టైం పట్టిద్ది. సో ఇక్కడ పెళ్లి కూతురికి బట్టలు పెట్టేశారు. ఇప్పుడు బట్టలు పెట్టేట ఆమె పెళ్ళికొడుకోల అక్క అనమాట. పెళ్లి కూతురుతో పాటు తోటి పెళ్లి కూతురుకు కూడా జాకెట్ ముక్క, ఆకు వక్క ఇవన్నీ కలిపి పెడతారు. పెళ్లి కూతురు రెడీ అయ్యి వచ్చేలోపు వీళ్ళకి కొంచెం పని ఉండిద్ది. వాళ్ళ చేతులకి కంకణాలు కట్టుకోవాలి. ఇక్కడ నుంచి అయితే మెయిన్ ప్రాసెస్ ఉండిద్ది, ప్రధానం ప్రాసెస్. అసలు ఇక్కడ నుంచి స్టార్ట్ అనమాట. ఈ ప్రధానం స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఆ బ్యాండ్ అనేది మోగుతూనే ఉండాలి, ఆపకూడదు. ఒకవేళ ఆ పెద్ద మనుషులు ఆపమంటేనే ఆపాలి. ఇక్కడైతే కంకణాలు కడుతున్నారు. మగవాళ్ళకి వాళ్ళు కట్టుకుంటారు. ఆడవాళ్ళకైతే పెళ్లి కూతురు తరపు నుంచి మేనమామ వాళ్ళ భార్యలు వచ్చి కడతారు ఆడవాళ్ళకి. మగవాళ్ళు కంకణాలు కట్టుకున్న తర్వాత ఆడవాళ్ళు వచ్చి కడతారు. పెళ్లి కూతురు వాళ్ళ ఆడబిడ్డ వచ్చేటప్పుడు ఒక చెమ్ము పట్టుకొని వస్తుంది. అల్ల ఏముంటుందో నాకు కూడా తెలియదు. ఇదే పెళ్లి కొడుకోళ్ళ అక్క తెచ్చిన చెమ్ము. ఇప్పుడు వచ్చిన వీళ్ళు ముగ్గురే పెళ్లి కూతురు వాళ్ళ మేనత్తలు. సో పెళ్లి కొడుకోళ్ళ తరపున ఆడవాళ్ళకి కంకణాలు కడుతున్నారు. ఇక్కడైతే పెళ్లి కూతురు అయితే వచ్చేసింది. పెళ్లి కూతురుకు కూడా కంకణం కట్టేసింది వాళ్ళ ఆడబిడ్డ. ఇక్కడ పెద్దవాళ్ళందరూ కూర్చున్నారు కదా, బొందు తయారు చేస్తున్నారు అనమాట. ఒక దారం తీసుకొని 5 పెద్ద మనుషులు పట్టుకొని దాన్ని పాస్ చేసుకుంటూ ఉండాలి ఆ దారం ఉండని. ఆ బొందుకు కూడా కొన్ని లెక్కలు ఉంటాయి, ఎన్ని చుట్లు ఉండాలో అవి కౌంట్ ప్రకారమే చేస్తారు. ఇదే మెయిన్ ప్రాసెస్ అనమాట ప్రధానంలో. ఇది అయ్యేంత వరకు బ్యాండ్ మాత్రం అసలు ఆగకూడదు. ఆ బొందు కట్టేటప్పుడు ఆ కౌంట్ అయిపోయిన తర్వాత అదంతా తీసుకొని ఒకళ్ళు పసుపు రాసి అమ్మాయి మెడలో టవల్తో పాటు ఇది వేస్తారు. ఇక్కడ బొందు వేసిన తర్వాత మేనమామ వచ్చి పెద్ద మేనమామ వచ్చి మెట్టలు పెడుతున్నారు పెళ్లి కూతురికి. నాకైతే పెళ్లిలో వేశారు. అయితే నేను అడిగినాను, పెళ్లిలో కదా వేసేదంటే కొంతమంది అట్లా చేస్తారు, ఇట్లా కూడా చేస్తారు అని చెప్పారు. ఇక్కడ వాళ్ళ అత్తలు వచ్చి గాజులు తొడుగుతున్నారు. పెళ్లి కూతురు మేనమామలు మాత్రం అమ్మాయికి మంచిగానే గోల్డ్ తెచ్చారు, ఒకటే కోడలు కాబట్టి. మీ ఊర్లో కూడా ప్రధానం ఇట్లా చేస్తారా? అసలు మీకు ఇట్లా ఉంటుందా లేదా కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.